గ్రంథం 62వ అధ్యాయం 2వ వచనంలో కావలివారు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. కావలివారు అని అంటే బై నేచర్ షెపర్డ్స్ నాట్ రెస్పెక్ట్ దేర్ రెస్ట్ దో ఇట్ ఈస్ నైట్ ఆర్ డే విల్ నాట్ ఫైండ్ దేర్ రెస్ట్ బికాస్ దే అపాయింటెడ్ టు లుక్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్. కావలి వారు అని అంటే జస్ట్ లైక్ సోల్జర్స్, సేవకులు అనేటువంటి వాళ్ళు, సైనికులు అనేటువంటి వాళ్ళు కావలి కాస్తూ ఉంటారు. పాతకాలంలో రాజులు ఆ దేశంలో ఎత్తైనటువంటి కొండలు ఎక్కడ ఉంటాయో ఆ స్థలాన్ని ఎన్నిక చేసుకొని రాజధానిగా ఏర్పాటు చేసుకొని ఆ కొండకు 2-3 రకాలైనటువంటి ఎత్తైనటువంటి స్థలాలను ఏర్పాటు చేసుకొని రకరకాల ఆయుధాలతోటి సైనికులను ఏర్పాటు చేసుకుని వారు మాత్రం నిశ్చింతగా కోటలలో వాళ్ళు ఎంతో ఆనందమైనటువంటి రాజరికాన్ని సకల విధములైన రుచులతోటి సకల విధములైనటువంటి ఆనందంతో నిశ్చింతగా వాళ్ళు ఉండేవారు. ఈ నేటి దినాలలో ప్రపంచ దేశాలలో కోటలు ఎక్కడ ఉన్నాయి అని నేను ఆలోచన చేస్తుంటే అక్కడ కూర్చొని ఇప్పుడే ఎవరికి వాళ్ళు అంతరిక్షంలో కూడా హద్దులు ఏర్పాటు చేసుకుని సైనిక పరంగా ఏ అనుమతి లేకుండా ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి ఆయుధాలను మోసుకొని యుద్ధ విమానాలు వెళ్ళడానికి వీలు లేదు. ప్రయాణికులు, కార్గోసు అలాంటివి అనుమతితోటి వాటికి ఏర్పాటు చేయబడినటువంటి ఎయిర్లైన్స్ ఉంటాయి. ఇష్టానుసారంగా ఎక్కడంటే అక్కడికి తిరగడానికి వీలు లేదు. క్రాష్ అయిపోతే మొన్న కూడా ఒకటి క్రాష్ అయింది. కాబట్టి నేటి దినాలలో భద్రత అనేటువంటిది భూమి మీద ఉన్న కొండలు, ఎత్తైన మట్టి స్థలాలు ఇవి కాదు, కానీ వాళ్ళు అంతరిక్షంలోనే హద్దులు ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితులు నేడు మనం చూస్తా ఉన్నాం. ఈ వాక్యంలో ఉన్నటువంటి కావలి వాళ్ళ పని ఏంటి అనేది కూడా మనం చూడబోతుంటున్నాము. ఏ దేశానికి ఆ దేశము అంతరిక్షంలో రకరకాలైనటువంటి ల్యాబొరేటరీస్ ఏర్పాటు చేసుకుని అవసరాన్ని బట్టి మనుషులను కూడా అక్కడికి పంపించి భూమి మీద అవసరమైనటువంటి వనరులు, వసతులు, రకరకాల జ్ఞానాన్ని ఉపయోగించి వారి వారి భద్రతలను వాళ్ళు పెంచుకుంటున్నటువంటి దినాలు, శత్రు సంబంధించినటువంటి ఆయుధాలను అరికట్టేటువంటి పరిస్థితులు, అసలు ప్రారంభించబడేటువంటి స్థలాలు ఏవి అని ఆలోచన చేస్తే పైన వాటిని కనుక డిస్టర్బ్ చేస్తే భూమి మీద ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా దెబ్బతింటాయేమో అని అలాంటి వాటిని కనుక ప్రారంభించినట్లయితే భూమి మీద మన మనుగడ చాలా కష్టం అని నా మట్టుకు నేను వ్యక్తిగతంగా ఆలోచన చేస్తున్నా. భూమి ఎలాగా భూకంపాలతో అది బాధించబడుతూ ఉందో ఆకాశాన్ని కూడా దేవుడు కప్పిస్తాడు అనేటువంటి మాటల్ని దేవుని వాక్యాలను మనం చూస్తాం. కాబట్టి ఈ రకరకాలైనటువంటి పరిస్థితులను కావలి వాళ్ళుగా ఉండేవాళ్ళు ఏం చేయాలి అంటే వాళ్ళు రాత్రి అయినా పగలైనా వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి అవకాశమే లేదు. అందుకనే లింక్ డ్యూటీస్ అని 3 రకాలైనటువంటి సమయాల్లో 24 గంటలు ఏదో ఒక సైనికుడు లేక కావలివాడు లేక ఎంప్లాయీ పని చేస్తూనే ఉండబట్టి పైన విమానాలు నడుస్తున్నాయి, క్రింద ట్రైన్స్ నడుస్తున్నాయి, బస్సెస్ నడుస్తూ ఉంటున్నాయి. మనము ఫోన్లో పని చేసుకోగలుగుతూ ఉంటాం. కాబట్టి కావలి వాళ్ళ యొక్క ద నేచర్ ఆఫ్ ది షెపర్డ్ ఈజ్ టు గాడ్. ఆయన కావలి కాస్తూనే ఉండాలనేటువంటి అర్థాన్ని మనం చూస్తున్నాం. ఈ యెషయా గ్రంథం 62వ అధ్యాయం 6వ వచనంలో వాచ్ అపాన్ ది వాల్స్
ఆ గోడల మీద నిలువబడి వాళ్ళు చూస్తూనే ఉండేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. నేటి దినాల్లో ఇశ్రాయేల్ యొక్క సైన్యాన్ని గురించి మనం ఒకసారి ఆలోచన చేస్తే, వాళ్ళు స్వతంత్రం వచ్చినప్పుడు 1948 అప్పటి నుంచి కూడా మే నెలలోన అప్పటి నుంచి కూడా ఈ నేటి వరకు ఆయుధాలను పక్కన పెట్టినటువంటి వాళ్ళుగా మనం చూడం. వాళ్ళు సైన్యంలో నుంచి రిటైర్ అయిన తర్వాత కూడా మళ్ళీ ప్రభుత్వం ఎప్పుడు కాలు వస్తుందో అని గవర్నమెంట్ పర్మిషన్ తోటి లిటరల్ గా వెపన్స్ ని వాళ్ళ ఇంట్లో ఉంచుకునే అవకాశం ఉంది వాళ్ళకి. అక్కడ పురుషులని స్త్రీలని భేదం లేదు, వయసు అని కూడా భేదం లేదు. ఊహ వచ్చిన ప్రతి ఒక్కరూ అవసరమైతే యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండాలి. నేను ఆడపిల్లని, నేను మగపిల్లడిని అని అనుకోవడానికి వసతులు లేదు. అలాగా వాళ్ళ దేశము ఎప్పుడు కావలి కాస్తూనే ఉన్నందువలన శత్రువులకు తెలియకుండానే ఎక్కడి నుంచి ఏది వస్తుంది అనేది కనిపెట్టుకొని వాటిని నివారించడానికి వాళ్ళు పని కలిగినటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ కావలి వారు అని దేవుని వాక్యంలో ఎలాగ చెప్పబడింది, ఎవరు కావలి వారు, ఎవరు బాధ్యత కలిగినటువంటి వాళ్ళుగా ఉండాలి అనేటువంటి సంగతి మనం చూద్దాం. మొదటగా కావలి వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, దే షుడ్ వాచ్. వాళ్ళు కనిపెడుతూనే ఉండాలి, వాళ్ళు చూస్తూనే ఉండాలి, వాళ్ళు భద్రపరుస్తూనే ఉండాలి. అది వాళ్ళ యొక్క ధర్మం, వాళ్ళ యొక్క పని. దాని నుంచి ఇంకా మినహాయింపు అనేది లేదు. రెండవదిగా మనం ఏం చూస్తామంటే, వాళ్ళ యొక్క రెస్ట్ గురించి వాళ్ళు ఆలోచన చేస్తే ఏమైపోద్ది దేశం? కొద్దిగా కన్నాలాగా మూసినట్టుంటే 150 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళేటువంటి కారు ఏమైపోద్ది? ముందున్న టిప్పర్కి గుద్దుకొని లోపల మొత్తం చనిపోతారు కదా. ఉదాహరణలు అట్లాంటివి కాదు, మనకు జరిగేటిగా మనం చెప్పుకుంటున్నాం. అలాగైతే ఒక డ్రైవర్ చిన్న కారులో ఉండి కన్ను మూస్తే అంత భద్రత లేని స్థితి, మళ్ళా బతికి హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి అవసరం లేకుండా చనిపోతా ఉంటే, దేశాన్ని కాపాడేటువంటి కావలివాడు he should not look after his rest. రెస్ట్లెస్నెస్ అనేది, నాకు ఈ మాటని ధ్యానం చేసినప్పుడు ఒక మాట జ్ఞాపకం వస్తుంది. అవర్ గాడ్ ఈజ్ సేవియర్, రెస్ట్లెస్నెస్ గాడ్. ఆయన మనను రక్షించినటువంటి రక్షకుడుగా, విరామము లేకుండా మనం కాపాడేటువంటి కాపరిగా ఉన్నాడు. కదా, ఇశ్రాయేలును కాపాడువాడు. పునుకుడు అంటే ఈ చల్లని వాతావరణానికి నేను ఇలాగ నెమ్మదిగా చెప్తా ఉంటే పునుకొచ్చినా వస్తుంది కదా, జనరల్గా వస్తుంది. కానీ మన దేవుడు పునుకుడు, నిద్ర కూడా ఎట్లా సాధ్యమేది? సాధ్యం. అవర్ గాడ్ ఈజ్ వర్కింగ్ ఇన్ రెస్ట్లెస్నెస్. We should also work as he works restlessness. ఆయన ఎలాగ విరామము లేకుండా పనిచేస్తున్నాడు, ఆయన కోసంగా మనం కావలి వారిగా పెట్టాడు. మనకు కూడా విరామము లేదు. అందుకని ఆన్లైన్ లో ప్రేయర్లు చేస్తూనే ఉన్నారు కదా, మీటింగులు పెడుతూనే ఉన్నారు, చెప్తూనే ఉన్నారు. మనం కూడా దేవుడు మనకి ఇచ్చిన ప్రతి సమయాన్ని, ప్రతి వనరులను అన్నిటిని ఉపయోగించుకొని ఎలా ఉండాలి? నో రెస్ట్ కదా. 6 రోజులు పనిచేసిన తర్వాత ఒక రోజు రెస్ట్ ఇవ్వాలి. కానీ బైబిల్లో 6 రోజులు పనిచేస్తే రెస్ట్ లేదు. గవర్నమెంట్ లో 60 సంవత్సరాలు 62 సంవత్సరాలకు రిటైర్మెంట్ ఉంది. ఇంకా నీ సేవలు మాకు అవసరము లేదు. నీకు మధ్య వచ్చేస్తుంది, నువ్వు పని చేయలేవు, ఫిజికల్ గా నీ ఆర్గన్స్ ఫిట్ కావు, యువర్ అన్ఫిట్, యూ కెన్ గో హోమ్ అని చెప్పేస్తాడు. దేర్ ఈజ్ నో రిటైర్మెంట్ ఇన్ ది లాస్ట్ మినిస్ట్రీ. దేవుని సేవలో రిటైర్మెంట్ అనేది ఏమీ లేదు. కాబట్టి
రెండవదిగా ఆ కాపరి అనేటువంటి వాడు ఏం చేస్తాడంటే చూస్తూనే ఉంటాడు. కొద్దిగా ఇలాగన్నా కూడా ఏదో ఒకటి జరిగిపోతుంది. కాబట్టి మూడవదిగా మనం ఏం చూస్తామంటే మేక్ మెన్షన్ ఆఫ్ ది కాపరిని ఎవరు నియమిస్తారు? ఆ దేశంలో ఉండే రాజు ప్రధానం నియమిస్తాడు కదా సైనికుడిని. రకరకాల డిపార్ట్మెంట్ మధ్యలో ఏమన్నా మనం చెప్పుకోలేము. ఇక్కడ కాపరిని ఎవరు నియమిస్తున్నాడు? గాడ్ హిమ్సెల్ఫ్ అపాయింట్స్ ది షెపర్డ్స్ ఓవర్ ది నేషన్స్. ప్రపంచం అంతటికి, ఒక దేశానికి కాదు. దేవుడు యూనివర్సల్, తన సోల్జర్స్ కూడా యూనివర్సల్. దేశానికి హద్దులు ఉంటాయి, యూనివర్స్కి హద్దులు ఉన్నాయా? మనం చేసే సేవ యూనివర్సల్. ఇంతకంటే గొప్ప ఉద్యోగం కావాలా? ఆ స్పిరిట్ మనలో ఒకసారి ఆలోచన చేసుకొని చూడండి. నేను అనుకుంటున్నా అక్కడ కూర్చొని ఇప్పుడే, ఇంతకుముందు ధ్యానం చేసిన వేరే, ఇప్పుడు ఆయన నడిపిస్తున్నది వేరే. అక్కడ కూర్చొని ఆలోచన చేస్తా ఉంటే ఈ చిన్న స్థలంలో నుంచి దేవుని మాట మనం చెప్తున్నాం, కానీ వీఆర్ ఆఫ్ ఫారినర్స్. మనం ఈ దేశానికి సంబంధించిన వాళ్ళం కాదు. ఇవి ఆలోచన చేస్తూ ఉంటే ఇందాక శాలం గారు చెప్పారు, మణిపూర్లో ఉన్నటువంటి ఆ DNA చూసి ఇజ్రాయెల్ అని చెప్పి అక్కడికి తీసుకుని వెళ్తున్నారు 5,000 మందిని అంటే జస్ట్ 5,000. కానీ మనం ఎంతమంది ఉన్నాం తెలియదు. ఇందాకే చెప్పారు కదా ప్రకటన గ్రంథం నుంచి. ఎవరు ఈ సమూహం అంటే లెక్క లేనంత మంది యేసు ప్రభు రక్తంలో కడుగుబడి విమోచించబడినటువంటి వాడు. వీళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు? ప్రతి ప్రజలో నుంచి, ప్రతి రాజ్యంలో నుంచి, ప్రతి దేశంలో నుంచి, ప్రతి వంశంలో నుంచి. గుర్తు చేసుకోవాలా? ఇట్లనే బైహార్ట్ చేయాలా? ప్రపంచంలో నలుమూలల నుంచి. ఇంకా ఏం చెప్తుంది బైబిల్? నలు దిక్కుల నుంచి నా బలి అర్పణ చేత వారిని విమోచించాను, వారిని తోడుకొని రండి అని దేవదూతలకు దేవుడు ఆజ్ఞాపిస్తాడు. సముద్ర దిగంతాల్లో చనిపోయి సెడిమెంట్స్ అక్కడ ఉండిపోయిన బాడీలైనా సరే, ఆకాశంలో శూన్యంలో నిలిచిపోయినటువంటి బాడీలు, శిథిలమైపోయిన పరిస్థితులు, శల్యములు ఎక్కడ ఉన్నా కానీ దేవుడు తన దూతల ద్వారా వారందరినీ కూడా సమకూర్చేటువంటి వాడుగా. ఏ DNA టెస్ట్ ఇది? యేసు ప్రభు రక్తంలో విమోచించబడినటువంటి వాడు, వాళ్ళ వస్త్రములు తెల్లగా చేసుకున్నటువంటి వాడు అందరినీ సమకూర్చుకొని వీళ్ళు ఇక్కడి నుంచి చాలా పెద్ద విమానంతో మనుషులను తీసుకుని వెళ్తారేమో, కానీ మన దేవుడు దేనితో తీసుకెళ్తాడు? డీజిల్ కొరత లేదు, పెట్రోల్ కొరత లేదు, గ్యాస్ పరిస్థితి లేదు. ఒకే కనురెప్ప పాటున మేఘముల మీద మనము ఆయన్ని ఎదుర్కోబోతూ ఉంటున్నాం. ఇలాంటి మాటలు వింటూ ఉంటే ఇప్పటి కాలపు శ్రమలు రాబోయే మహిమ ఎదుట ఎన్న తగినవి కావు అంటున్నాం. మూడవదిగా మనం చూస్తున్నాము, మనలను ఉద్యోగానికి పిలిచి కావలి ఉండమని చెప్పినటువంటి ఆయనకి మనం ఏం చేయాలంటే, అయ్యా నీవు నాకు ఈ పని ఇచ్చావు, నేను ఇక్కడ చేస్తున్నానంటే నువ్వు నాకు చెప్పిన ఆ వాగ్దాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో అని మనం ఆయనతోటి ఎప్పుడు ఇంటర్ రిలేషన్ ఉండాలన్నమాట. సైనికుడు సైన్యాధిపతికి ఎలాగ అనుసంధానంగా ఉంటాడో, రొట్టెలు తింటా ఉంటారు ఖాళీ సమయంలో, ఫైర్ అని అంటారు, రొట్టెలు విడిచిపెట్టాలా, ఫైర్ చేయాలంటే, చేయకపోతే ఇతను చనిపోతాడు. అలాగున మనం ఎప్పటికీ అప్పుడు దేవునితో అనుసంధానం కలిగి ఆయనతో మాట్లాడుతూనే ఉండాలి. ఆయన ఆర్డర్స్ వస్తాయి అనేటువంటి మనసుతోనే ఉండాలి. నాలుగవదిగా మనం ఏం చూస్తామంటే, కీప్ నాట్ సైలెన్స్. వీ షుడ్ నాట్ బి ఇన్ సైలెంట్. మనం సైలెంట్ గా ఉండడానికి అసలు వీలే. ఏం చేయాలో సైలెంట్ గా లేకపోతే బోర ఊరుతూనే ఉండాలి. బోర ఊరుతూనే సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుని అధీనములు, ఆయన చేతి క్రింద మనము కావలి రాస్తాం. ఇంక తర్వాత రెఫరెన్స్ మీరు అన్ని మర్చిపోయినా పర్లేదు, కానీ ఇంట్రడక్షన్ లోనే మీకు మొత్తం నాకు దేవుడిచ్చిన తలంపు అంతా పెట్టేశాను. ఇంతవరకు జ్ఞాపకం పెట్టుకుంటే కూడా చాలు. బాధ్యత కలిగినటువంటి వాళ్ళగా మనం ఉండడానికి ఈ చిన్న వాక్య ధ్యానం మనకు సహాయం చేయాలి. వందనాలు.